ఏమైంది నాన్న నీకు? ఆడుకుంటారని వెళ్ళావుగా, ఎప్పుడొచ్చావు? భయపడుతున్నావేంటి? కొత్త స్కూల్లో మాస్టర్లు ఏమైనా అన్నారా? పిల్లలతో ఏమైనా గొడవ పడ్డావా? బాలు, అసలు ఏమైందిరా నీకు? ఏమిటా కేకలు? లే బాలు, 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 బాలు! అరే, ఉన్నట్టుండి ఒళ్ళు కాలిపోతుంది. అసలు ఏమైందిరా నీకు? ఇలా రా నాన్న. సమయానికి ఈయన ఊళ్ళో కూడా లేరు. నేనేం చేయాలి? Get in. I am Detective Shankar Narayana. Nice to meet you. మా కేకేస్ అప్పగించాలన్నా అందరూ మా ఆఫీస్కే వస్తారు. మీరెందుకు పర్సనల్గా కలవమన్నారు? నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి. సరే, విషయానికి రండి. 18 ఏళ్ల క్రితం జగపతిరావు అనే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక ఆయన ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? పరలోకంలో. ఆయనే వెళ్ళాడా, లేకపోతే ఎవరన్నా పంపించారా? అవన్నీ మీకు అనవసరం. ప్రస్తుతానికి అతనికి ఎవ్వరూ లేరు. శాంభవి అని ఒకే ఒక వారసురాలు తప్ప. ఆ అమ్మాయి ఎక్కడుందో మీరు వెతికి పట్టుకోవాలి. చాలా ఖర్చు అవుతుంది. ఇస్తాను. అడ్వాన్స్ ఇస్తారా? ఇస్తాను. అయితే నేను రెడీ. ముందు 50,000 నా అకౌంట్లో డిపాజిట్ చేయండి. 50 లేవు, 10,000 ఇస్తాను. మరీ తక్కువ, వర్కౌట్ అవ్వదు. శాంభవి దొరికితే నేను కొన్ని 100 కోట్ల ఆస్తికి వారసున్నవుతాను. అప్పుడు మీరు ఎంత ఫీజు అడిగినా ఇస్తాను. సరే, కానివ్వండి. ఆ జగపతిరావు ఇల్లు ఎక్కడో చెప్పండి. ఊరికి 40 కిలోమీటర్ల దూరంలో చంద్రాపురం అనే ఊరుంది. ఆ ఊరి మధ్యలోనే జగపతిరావు బంగ్లా. మీ పరిశోధన ఆ బంగ్లా నుంచే మొదలు పెట్టాలి. అలాగే. మీరు డబ్బులు బ్యాంకులో వేయడం మర్చిపోకండి. నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ దీనిలో ఉంది. ఓకే. రండి రండి డాక్టర్ గారు. బాలు, బాలు, డాక్టర్ గారు వచ్చారు చూడు. చూడు నాన్న, డాక్టర్ గారు వచ్చారు. ఆవిడ మందిస్తారు, నీ జ్వరం తగ్గిపోతుంది. లేనాన్నా, ఏది ఒకసారి కళ్ళు తెరు. బాలు, బాలు, నానా, బాలు, ఒకసారి డాక్టర్ గారిని చూడమ్మా. చూడు నానా, ఏం కాదమ్మా. ఇలా పెట్టుకో, తగ్గిపోతుందిలేమ్మా.
104. కంగారు పడకండమ్మా, సీజన్ వల్ల వచ్చుంటుంది. కొంచెం పట్టుకోండి. నేను రాసిచ్చిన మందులు వాడుతూ ఉండండి. కానీ ఇది సీజన్ వలన, ఇన్ఫెక్షన్ వలన వచ్చిన జ్వరం కాదు. అబ్బాయి ఏదో చూసి భయపడ్డాడు, అదేంటో కనుక్కోండి. రండి రండి సార్, రండి రండి సార్. ఏ ఊరు సార్ మంది? ఈ ఊరే. ఈ ఊరేనా? అవును, ఈ ఊరే. సరదా పడి లాడ్జ్లో ఉంటున్నాను. నీకేమైనా ప్రాబ్లమా? అయ్యో, నాకేం ప్రాబ్లం సార్. రండి సార్, రండి. రండి సార్. సార్, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? అవన్నీ తర్వాత, ముందు నువ్వు వెళ్ళు. సార్, ఏంటి టిప్పా? ఇప్పుడు కాదు, రూమ్ వెకేట్ చేసేటప్పుడు ఇస్తాను. ఇంకా ఏంటి? సార్, కాఫీ టీ కాకుండా ఇంకా ఏమైనా కావాలా సార్? నేను పట్టపగలు తాగను. సార్, కాఫీ టీ మందు కాకుండా ఇంకా ఏమైనా కావాలా సార్? కావాలి. ఏం తెమ్మంటారు సార్? నీ ప్రాణం. సారీ సార్, నేను వెళ్తాను. నిర్ణయానికి వచ్చింది. కానీ ప్రత్యేక రాష్ట్ర సమస్య పైన ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది. స్పోర్ట్స్ న్యూస్. ఇంగ్లాండ్ టెస్ట్లో భారత్ ఓటమి అంచనా ఉంది. టెన్నిస్ స్టార్స్లో మరియా షెర్పోవా సంపాదన అందరికంటే అధికమని ఒక సర్వే తేల్చి చెప్పింది. వాతావరణ సూచనలు. ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో త్వరలో తుఫాన్ రాబోతోంది. ఛానల్ మార్చాలనుకోకు, అది మారదు. చెప్పానుగా, ఛానల్ మారదు. భయపడ్డ మాపి నా కళ్ళల్లోకి చూడు. ఆఖరి వార్త చదవనా? బాసు అనే ఒక హంతకుడు ఇటీవలే జైలు నుండి విడుదలయ్యాడు. మళ్ళీ జైలుకి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం టీవీ చూస్తూ భయపడుతున్నాడు.
సార్, నేను డిటెక్టివ్ శంకరనారాయణ మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను మీరు చెప్పిన బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాను. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎమ్మెల్యే రామదాస్ గారు ఉంటున్నారు. ఆయన ఎలా ఉంటాడు? కబ్జా చేశాడా? కొన్నారనే అంటున్నాడు. అమ్మేవాడు ఎవడూ లేకుండా అతను ఎలా కొంటాడు? ఆ బిల్డింగ్ నాది. నాతో అంటే అన్నారు కానీ ఇంకెక్కడ ఆ మాట అనకండి. ఏ? కొన్నేళ్ల క్రితం ఒక అమ్మాయి వచ్చి మీలాగే ఈ బిల్డింగ్ నాది అందట. అమ్మాయి పేరు రామలక్ష్మిట. ముందావిడ దబాయింపులకి ఎమ్మెల్యే కాస్త బెదిరాడట. తర్వాత తెలిసింది ఆవిడ జైలు నుంచి రిలీజ్ అయిందని. అయితే ఏమైంది? మళ్ళీ రామలక్ష్మి ఈ భూమి మీద కనిపించలేదు. చంపేశాడా? అంతే అయి ఉంటుంది. ఆ ఎమ్మెల్యే చాలా పవర్ఫుల్. బాలు, బాలు, లేనన్నా, ఈ టానిక్ తాగు. అసలు ఈ జ్వరం ఎందుకు వచ్చిందిరా? కారణం చెప్పు. సాయంత్రం ఏం జరిగింది? నిన్నెవరైనా కొట్టారా? తిట్టారా? భయపెట్టారా? ఏంటో వీడేం చెప్పడు. నాకేం దిక్కు తోచట్లేదు. బాలు, నీకోసం ఏం తెచ్చానో చూడు. బాలు, చూడు, నాన్నగారు వచ్చారు. నానా బాలు, ఏం జరిగిందిరా? సాయంత్రం నుంచి ఇదే వరుసండి. ఏం జరిగిందో ఏమో, అడిగితే ఏం చెప్పడు. ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతుంది. డాక్టర్ చూపించావా? చూపించానండి. డాక్టర్ని చూసి కూడా ఇలాగే దడుచుకున్నాడు. ఆశ్చర్యంగా ఉంది. డాక్టర్ని చూసి, బొమ్మను చూసి, నాన్నను చూసి దడుచుకోవడం ఏంటి? ఏమైంది నాన్న? బాలు, ఏమైందిరా? పేపర్ నుండా ఏం వార్తలండి బాబు. ఎవడో వీర ప్రేమికుడు తన ప్రియురాలు గర్భవతి అని తెలియగానే చేతులారా ఆమెను చంపేశాడు. పైగా ఆ అమ్మాయి చచ్చిపోయేదాకా అక్కడే ఉండి చచ్చిపోయిందని కన్ఫర్మ్ చేసుకుని మరీ ఇంటికెళ్ళి. న్యూస్ బాగాలేదండి. నీ ముఖంలో ఉంది. అయితే బానే ఉంటుంది. ఎక్కువగా మాట్లాడుకో. ఇంతకీ మీరు ఈ లాడ్జ్లో ఎందుకు దిగారండి? నీకెందుకురా? నేను లాడ్జ్ రెంట్ కట్టానా లేదా? రై, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. బయటికి వెళ్ళు. గెట్ అవుట్. ప్రియురాలను చంపేశాడంట. పైగా చనిపోతుంటే చూస్తూ ఉన్నాడంట. చనిపోతుంటే చూస్తూ ఉన్నాడంట. ఎవరాది? రేటర్న్ సార్. రై, డిస్టర్బ్ చేస్తే చంపేస్తాను. వెళ్ళు.
చెప్పించుకో. కాదు, కైలి చెల్లెల్ని. చెల్లెలేదు, నాకు తెలుసు. కైలి గురించి అంత తెలిసిన వాడివి కైలి చావు గురించి తెలీదా? కైలిని నువ్వే చంపావు, అవునా? అదేంటి కైలి అలా మాట్లాడుతున్నావు? నేను చంపడం ఏంటి? చచ్చిపోతుంటే మీనామేషాలు లెక్క పెడుతూ చచ్చిపోయేదాకా ఎదురు చూడటం చంపడమే అవుతుంది వాసు. అదంతా అబద్ధం, నువ్వు అనవసరంగా ఊహించుకోకు. నిజమేంటి, నువ్వే చంపేయాలనుకున్నావా? అయినా కొద్ది క్షణాల్లో చనిపోయేవాడివి. నువ్వు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా పట్టించుకో. ఈ గదిలో ఇదే మంచం మీద నువ్వు ఈ రాత్రికి ఆఖరి శ్వాస వదులుతావు. బెస్ట్ ఆఫ్ లక్. దేవుణ్ణి తలుచుకొని కళ్ళు మూసుకో. మరణం హాయిగా ఉంటుంది.